We've been going through the Gospel of Matthew, and today we come to Matthew chapter 8 and verse 14. Matthew 8 verse 14. మత్తయి సువార్తను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. Jesus had come to Peter's home and he saw his mother-in-law lying sick in bed with a fever. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, And he touched her hand, and the fever left her, and she arose and waited on him. ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. This is a beautiful picture of what should be the result of the Lord touching us. I mean, apply this to your own life. యేసు ప్రభు మనల్ని ముట్టినప్పుడు దాని ఫలితం ఏమై ఉండాలి అని చూడటానికి ఇది ఎంతో గొప్ప సాదృశ్యము. దీన్ని మన జీవితాల్లోకి అన్వయించుకున్నట్లయితే, We're sick with sin. మనము కూడా పాపము అనే జబ్బుతో ఉన్నాం. And Jesus comes by and touches us and raises us up and delivers us from it. యేసుక్రీస్తు ప్రభువు కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని ముట్టి మనల్ని విడిపించి ఆయన లేపాడు. And it says as soon as she got up, she didn't wait. She immediately started serving him. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె లేచిన వెంటనే ఆయనకు ఉపచారం చేయసాగింది. That's a beautiful picture of how it should be whenever the Lord touches us. యేసు ప్రభు మనల్ని కూడా ఎప్పుడు ముట్టినా కానీ మనం కూడా చేయదగిన గొప్ప దృశ్యం ఇది. And raises us up from our sin or problems that we've been in. మనం ఉన్న సమస్యల్లో నుండి, మన పాపముల నుండి ఆయన మనల్ని లేవనెత్తినప్పుడు. When evening had come, the news went around that Jesus had come and had instantly healed. సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి వెంటనే స్వస్థపరుస్తున్నాడు అనే వార్త అన్ని చోట్ల వ్యాపించింది. Peter's mother-in-law, the news went around and they brought to him many who were demon-possessed. పేతురు యొక్క అత్తని యేసు ప్రభు స్వస్థపరిచాడనే వార్త వెళ్ళిన కారణాన్ని బట్టి అనేక మంది దయ్యములు పట్టిన వారిని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చారు. And he cast out the spirits with a word and healed all who were ill. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. In order that what was spoken through Isaiah the prophet, verse 17, might be fulfilled, saying, He himself took our infirmities, carried away our diseases. 17వ వచనంలో చెప్పబడినట్లుగా, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను. Now there are a number of things we can learn here concerning what Jesus taught, not only, as I said, by his words, but by his life. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించారు అన్న దాన్ని బట్టి అనేక విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. కేవలం ఆయన మాటలను బట్టి కాదు, కానీ ఆయన జీవితాన్ని బట్టి కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. It says here that they brought many to him, and if you look at the parallel passage of this incident in Luke's gospel, ఆయన ఎద్దుకు అనేకులను తీసుకుని వచ్చారు అని మనం చూస్తున్నాం. ఇదే సంఘటనను మరొక వాక్య భాగంలో చూసినట్లయితే లోకాసు వార్తలో, sometimes comparing scripture with scripture, you learn something which is not mentioned in one scripture. The same incident is repeated. కొన్నిసార్లు లేఖనాలని మరొక లేఖనాలతో పోల్చి చూసినప్పుడు ఒక చోట ప్రస్తావించిన విషయాలు మరొక చోట ప్రస్తావించబడతాయి. కాబట్టి ఇదే సంఘటనని మరొక చోట మనం చూసినట్లయితే in Luke 4 and verse 40, and there it says, లూకాసు వార్త 4వ అధ్యాయం 40వ వచనము అక్కడ ఈ విధంగా చెప్పబడింది, He laid his hands on every single one of them. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. There were many people brought. It says here that so many were brought who were demon possessed and sick. అనేక మంది ఆయన ఎద్దుకు తీసుకొని రాబడ్డారు. వాళ్ళందరూ కూడా దయ్యములు పట్టిన వాళ్ళు, రోగులుగా ఉన్నవాళ్ళు. And instead of saying a mass prayer for all of them, it says he laid hands on each one individually. వాళ్ళందరికీ ఒకేసారి ఆయన ప్రార్థన చేయటం కాదు, కానీ ఒక్కొక్కరి మీద చేతులుంచి ఆయన ప్రార్థన చేశారు. That is because he wanted each person to feel that God was interested in each of them personally, that he gave them a personal touch. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు వారి యేళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాడు అని వాళ్ళు భావించాలని, అందువల్లనే ప్రతి ఒక్కరిని ఆయన ముట్టుకున్నాడు. And the other thing we notice here was, it was not 1% of them that were healed, like a lot of people who claim to be imitating Jesus' healing ministry.
ఇక్కడ మనం గమనించే ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో కేవలం 1% మంది మాత్రమే స్వస్థపరచడం కాదు. ఈనాడు అనేక మంది మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను వెంబడిస్తున్నాము, మాకు స్వస్థవరం ఉందని చెప్పుకుంటారు. See, today, every single one was healed. He healed all. ALL. ఇక్కడ మనం చూసినట్లయితే అందులో ప్రతి వాడు కూడా స్వస్థపరచబడెను. ALL ఆల్ అంటే ప్రతి వాడు. Every single person who was sick was healed. అక్కడ రోగముతో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వస్థపరచబడ్డారు. This is the ministry that we see that Jesus accomplished. యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చిన పరిచర్య ఇది. Why was that? Why is it we don't see that type of thing today? మరి ఎందుకు ఈనాడు అలాంటిది మనం చూడలేకపోతున్నాం? The principle is what we saw earlier. As you have believed, we have to acknowledge that Jesus had total faith. ఇక్కడ నియమం ఏంటంటే మనము విశ్వసించిన దాని ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా విశ్వసించారు. And none of us have the faith that he had. యేసు ప్రభువుకున్నంత విశ్వాసం మనలో ఎవరికి లేదు. We must be humble enough to acknowledge that. దాన్ని గుర్తించడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి. I remember once I was called by a family to go and pray for their daughter who was sick. ఒకసారి ఒక కుటుంబం నన్ను ఆహ్వానించింది రోగిగా ఉన్న తన కుమార్తె గురించి ప్రార్థన చేయడానికి. And you know, the Bible says, I don't have a healing gift, but the Bible says that when someone calls an elder, James chapter 5 says, when someone calls an elder to pray for those who are sick, he should go. నాకు స్వస్థవరం లేదు, కానీ బైబిల్లో యాకోబు 5లో చెప్పినట్లుగా ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే సంఘ పెద్దను పిలవవలనని ఉంది. కాబట్టి దాని ప్రకారం నేను వెళ్ళాను. Anoint them with oil. నూనె రాచి వారికి ప్రార్థన చేయాలి. And pray, and there it says the prayer of faith will save the sick. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన రోగులుగా ఉన్న వారిని స్వస్థపరుస్తుంది. So I went not as one who has a gift of healing, but as an elder, obeying that command in James chapter 5. నాకేదో స్వస్థవరం ఉందని నేను వెళ్ళలేదు, కానీ యాకోబు 5లో సంఘ పెద్దలను పిలవమని చెప్పినట్లుగా ఒక సంఘ పెద్దగా నేను అక్కడికి వెళ్ళాను. And when I went there, I saw this 16-year-old girl curled up in the bed, and they said that she was injured or had some head injury or something from birth. 16 సంవత్సరాల అమ్మాయి బెడ్ మీద పడుకొని ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె పుట్టినప్పటి నుంచే తన తలలో సమస్య ఉందని చెప్పారు. And could not walk or talk or do anything. తాను చిన్నప్పటి నుండే నడవలేదు, మాట్లాడలేదు, ఏమీ చేసుకోలేదు. From childhood, curled up like that for 16 years, had to be fed and clothed and everything. 16 సంవత్సరాల నుండి ఆమె బెడ్ మీద ఆ విధంగానే ఉంటుంది. తనకి వస్త్రాలు మార్చాలి, ఆహారం తినిపించాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. And I said, hey brother, sister, I don't have the faith to make this person get up and walk. I might as well be honest with you. నేనేం చెప్పానంటే, సహోదరుడా, సహోదరి, ఈ బిడ్డను స్వస్థపరిచేంత విశ్వాసం నాకు లేదు. నేను నిజాయితీగా మీతో చెప్తున్నాను. And I said, I can pray that God will give you grace to look after this child, but I don't want to deceive you and make you feel that as soon as I pray, this girl is going to get up and walk who's never walked for 16 years. తనకు పరిచర్య చేయటానికి కావాల్సిన కృపను మీకు ఇవ్వాలని దేవుణ్ణి నేను అడగగలను, కానీ నేనేదో ప్రార్థన చేసిన వెంటనే తనకు స్వస్థత లభిస్తుందని మిమ్మల్ని నేనేమి మోసం చేయదలుచుకోలేదు. ఎందుకంటే 16 సంవత్సరాల నుండి తాను చేయలేంది ఇప్పుడు నేను ప్రార్థన చేసిన వెంటనే జరుగుతుందని నేను మీకు చెప్పట్లేదు. We must be honest and humble about the measure of gift we have and the measure of faith we have. And I also told them if Jesus himself were here, he would have made her walk immediately. మన విశ్వాస పరిమాణం ప్రకారం మనం నడుచుకోవాలి. మనకు ఇచ్చిన తలాంతు ప్రకారం మనం నడుచుకోవాలి. నేనేం చెప్పానంటే, ఒకవేళ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నట్లయితే ఆయన ప్రార్థన చేసిన వెంటనే తాను నడవగలిగేదే అని చెప్పాను. What is the difference? ఏంటి ఇక్కడ వ్యత్యాసం? Jesus had complete faith. There was no sin in his life. యేసు ప్రభువారు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఆయన జీవితంలో ఎటువంటి పాపం లేదు. You know, so much of our problem is that our mind and our heart is polluted by sin. There's so many things in us which మన సమస్య ఏంటంటే మన మనసులు, మన హృదయాలు పాపంతో కలుషితం చేయబడ్డాయి. there could be selfishness, there could be pride, there could be an attachment to this material world. మనలో అనేక విషయాలు, మన స్వార్థం కావచ్చు, గర్వం కావచ్చు, ఈ భౌతిక సంబంధమైన వస్తువుల మీద ప్రేమ కావచ్చు, which
Jesus was so completely detached. He was one who walked on earth as one who was totally heavenly. వీటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో దూరంగా ఉన్నాడు, వాటన్నిటిని విడిచిపెట్టాడు. ఆయన ఒక పరసంబంధి వలె ఈ భూమి మీద నడుచుకున్నాడు. And so his word had authority. కాబట్టి ఆయన మాటకు అధికారం ఉంది. So we need to humble ourselves and acknowledge that we cannot do all that he did. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ఆయన చేసిందంతా కూడా మనం చేయలేము అని ఒప్పుకోవాలి. But we can certainly live the way he taught us to live. కానీ మనల్ని ఏ విధంగా జీవించాలని ఆయన బోధించాడో ఆ ప్రకారం మనం జీవించగలము. There's no doubt about that, because that he gives us the provision for. అందులో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే దానికి ఆయనే సదుపాయాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. In other words, we can follow him in his life, but not necessarily in his ministry. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన జీవితాన్ని మనం వెంబడించవచ్చు, కానీ ఆయన పరిచర్యనే మనం అదే విధంగా చేయాల్సిన అవసరం లేదు. We need to distinguish between these two. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. When Jesus said, "Follow me," నన్ను వెంబడించుడి అని యేసు ప్రభు చెప్పినప్పుడు, and like when Paul said in 1 Corinthians 11:1, "Follow me as I follow Christ." పౌలు 1 కొరింథీ 11:1 చెప్పినట్లుగా నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించుడి అని చెప్పినలాగున, and in Philippians 3:17, "Brethren, follow us." ఫిలిప్పి 3:17 సహోదరులారా మమ్మల్ని వెంబడించండి, and follow those who have the same type of example as we have. మమ్మల్ని అనుసరించి నడుచుకుని వారి మాదిరిని మీరు అనుసరించుడి. There are examples today of people who are seeking to follow in Christ's footsteps. ఈనాడు కూడా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకునే వారి మాదిరులు మనం చూడవచ్చు. And when Jesus told us to follow him, he was not telling us to follow him in his ministry. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించుడి అని మనతో చెప్తున్నప్పుడు ఆయన పరిచర్యను వెంబడించమని కాదు ఆయన పిలిచేది. It's very, very important to understand that. దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. But in his life, we're to walk as Jesus walked, but we cannot serve with the same gifts that he had. ఆయన నడుచుకున్నట్లు మనం నడుచుకోవాలి, కానీ ఆయన సేవించినట్లు మనం సేవించలేము, ఎందుకంటే ఆయనకున్న తలాంతులు మనకు లేవు.